రూఢధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృతాలు పంచదశి ఎలా దాగి ఉందో చూద్దాం. ఎన్నున్నాయి చూడండి, ఇందులో అన్ని చెప్తున్నాడు. ఈ నామంలో ఉట్టి అకారము అ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్తాను. 5 అకారములు ఉన్నవి. అశ్వారూఢ దగ్గర ఒక అకారము రాసుకోండి. అశ్వాలో అ, అశ్వారూఢ దగ్గర ఒక అ, అధిష్ఠిత దగ్గర ఒక అకారము, అశ్వకోటి దగ్గర ఒక అకారము, ఆవృత దగ్గర ఒక అకారము, త ప్లస్ ఆ తా లో చివరి అకారము తా ఆ 5 అకారాలు ఉన్నాయి. మరి ఈ అశ్వారూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటి విరావృతాలు ఈ అకారాలు దేనికి సంకేతం గురువుగారు? ఈ 5 అకారములు పంచకూట శ్రీ విద్యా మంత్రము యొక్క రహస్యాన్ని తెలుపుతాయి. కయ్యహీలరీం అసకహలరీం సకలరీం ఎట్లా తెలుపుతాయి? మీరు వేసే ప్రశ్నలన్నీ నేనే వేసుకుని నేనే చెప్పేస్తాను. ఎంత ఇక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటే గానీ మీకు అర్థం కాదు. ఏంటిది 5 అకారాలు అన్నాడు, అది మళ్ళీ పంచదశితో సమానం అంటున్నాడు. ఎట్లా సమానమైంది? అవునా? అంటే అశ్వారూఢలో 5 అకారాలు అంటే పంచదశి ఉంది అన్నాడు. 15 చైతన్య అవస్థలు. బిందువు నుంచి 5 ఆకాశాలు. 6వ ఆకాశం భూతాకాశం కదమ్మా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య ఇవి 15. ఏమ్మా 16వది అమ్మవారు, షోడశీ బీజం. ఓకే. సో జగదంబిక యొక్క పాస యుధము నుండి ఉద్భవించినది అశ్వారూఢ. ఆమె పాశం ఉందే, ఆ పాశము నుండి ఉద్భవించినది ఈ అశ్వారూఢ అని. అంటే ఏంటంటే అశ్వారూఢ అంటే అక్కడి నుంచి ముఖ్య ప్రాణము కింద వరకు వచ్చింది. ఎన్ని అవస్థలు దాటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. మనలో కింద నుంచి పైనుంచి కూడా అలా. ఆమె తుర్య దగ్గర నుంచి మళ్ళీ సృష్టి చేసిందని. 3వ కన్ను తుర్య కదా అమ్మవారికి. మళ్ళీ మనం ఏమిటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య మళ్ళీ అదే మార్గంలో రివర్స్ లో వెళ్ళాలి. అర్థమైందా? మరి రివర్స్ లో వెళ్ళినప్పుడు నీకు కయీలహరయీం అసకహల హ్రీం సకల హ్రీం అన్నావుగా. ఆ హ్రీం 16వ కళ. అది నేనే పో అంటూ యూటర్న్ తీసుకుని రా అంటూ. అదన్నమాట. ముందు పరాశూన్యంలో జాగృత అయిందమ్మా. స్వప్న, సుషుప్తి, తుర్య 3వ కన్ను దగ్గర 4 దశలు అమ్మవారివి. ఏమ్మా మళ్ళీ మనం ఏమిటి జాగ్రత్తగా ఆమె ఫస్ట్ ఆమె జాగ్రత్త అయింది అంటే ముందు పరాశూన్యంలో చైతన్యం వచ్చిందని. ఓకే. శ్రీ విద్యని పైనుంచి తీసుకొని వస్తే 5 అకారాలు. 5 అకారాలు అంటే 5 ఆకాశాలు అని. 5 ఆకాశాలు, 6 ఆకాశం అంటే పరాశూన్యము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అలానే అహంకార ఆకాశ, తన్మాత్ర ఆకాశం, భూతాకాశం, 7 ఆకాశాలు. సో ఈ 7 ఆకాశాలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ నాదము వైఖరిలో సృష్టి. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? వైఖరి నుంచి మళ్ళీ పరాకి వెళ్తున్నాం, కింద నుంచి పైకి వెళుతున్నాం కదా. ఈ మార్గంలో 5 అకారాలు ఉన్నాయి అని, అంటే చైతన్య అవస్థలు ఉన్నాయి అని. అంటే నువ్వు జాగ్రత్త నుంచి స్వప్నం, స్వప్నం దాటిన తర్వాత సుషుప్తి, సుషుప్తి తర్వాత తుర్యము, తుర్యం తర్వాత తుర్యాతీత. ఆమె షోడశి, మహాషోడశిగా ఉంటుంది అని. 5 ఆకారాలు. పంచ అన్నారు కదమ్మా. సృష్టి పంచ మీద సృష్టి జరిగింది అని. 5 ప్రిన్సిపల్ 5 5 పంచభూతములు ఇలా
ఇది పంచదశికి చాలా దగ్గరగా ఉండే నామం అశ్వారూఢ అంటే అది. అంటే ముఖ్య ప్రాణం అశ్వ అంటే ఏమిటి, రూఢ అంటే ముఖ్య ప్రాణం బిందువు నుంచి బయలుదేరి పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా సృష్టి చేసింది అని, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళటం అంతే. బిందువులోకి వెళ్ళేదే షోడశి అని సింపుల్ గా చెప్పాలి. అమ్మవారు ఆమె ఎవరు, అశ్వారూఢ అన్నాను కదా. ఆ అమ్మవారి యొక్క అశ్వం పేరేమిటి, అపరాజిత. గుర్తుంచుకోండి, అమ్మవారి అశ్వం పేరు ఏంటి చెప్పమ్మా అంటే అపరాజిత అని చెప్పండి. మీ గురువు చెప్పలేదా అంటారు. శ్రీచక్రములో వాయువ్య కోణములో, వాయువ్య కోణం ఉంది శ్రీచక్రంలో. ఇవన్నీ బొమ్మలుగా చూపించాలి, బట్ మీరు అర్థం అందుకే శ్రీచక్రం శ్రీ విద్య వినేటప్పుడు శ్రీచక్రం బొమ్మను పెట్టుకోండి పక్కన. అక్కడ వాయువ్య దిశ ఎక్కడుందో చూసుకోండి. వాయువ్యంలో ఏమిటి, కోణములో ఉన్న వజ్రేశ్వరియే, వజ్రేశ్వరి ఉంది కదా, ఆమెయే అశ్వారూఢ. వాయువ్యంలో ఉంటుంది అమ్మవారు. అశ్వపూర్వం రథా మధ్యాం అస్థినాద ప్రబోధిని మన అంటంగా శ్రీ సూక్తంలో అది అని ఉన్నది. ఇంద్రియాని హయాని ఆహుహు మనః ప్రగ్రాహ మేవ చ. ఇంద్రియములే అశ్వకోటి. ఈ ఇంద్రియాలు ఉన్నాయి సర్వ సృష్టిలో, అందరం ఇంద్రియాలతో ఉన్నాం కదా. ఇవన్నీ అశ్వములతో సమానం. ఆ అశ్వ కోటి కోటి అనుట చేత, కోటి కోటి అంటే ఈ ఐదే ఇంకేమవుతున్నాయి, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సముదాయం. అబ్బో ఇవిలా వికసిస్తున్నాయి నాలో నీలో పక్కవాళ్ళు, అలా కోటి కోటి విరావృత అనేకము, ఏకము అనేకం అవుతోంది అని, సృష్టి అనేకమైన జనులు పుడుతున్నారు అని, కోటి కోటి విరావృత అంటే అదనమాట. అనుట చేత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సముదాయం అని కూడా అర్థం. మొదటి అశ్వారూఢ తన్మాత్రాలు అని, అవి తన్మాత్రాలు. మొదటిది ఏమ్మా అశ్వ అన్న మాటలు. సరే, ఆయన మళ్ళీ మంత్రశాక్యంగా చెప్తున్నారు. ఇంద్రియాని హయాని ఆహు ఊహు మనః ప్రగ్రాహ మేవచ. ఇంద్రియములే అశ్వకోటి. ఈ ఇంద్రియములు కోటి కోటి అనుట చేత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సముదాయము అని కూడా అర్థం. అంటే అనేకముగా అవుతోందని. అంటే అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నేను పోయాను, ఇంకోటి పుడుతున్నాడు కదా. కోటి కోటి విరావృత, నాలాంటి వాళ్ళు కోట్ల మంది పుడుతున్నారని అలా అర్థం చేసుకోవాలి. అనేకము, ఏకము అనేకం అవుతుంది. అలానే మొదటి అశ్వారూఢ తన్మాత్రాలు. తన్మాత్రాకాశం లేకుండా సృష్టి ఏముంటుంది, రూపరస గంధ ఇవన్నీ. అది మొదటిది. అది మొదటిది అని. తర్వాత తన్మాత్రాకాశం ఫస్ట్ అన్నమాట. దాని నుంచి అహంకార ఆకాశం, అట్లా భూతాకాశము, పంచీకరణ, మనుషులు, మళ్ళీ కోటి కోటి విరావృతాన్ని ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలతో సృష్టి ఏకము అనేకం అయిపోతుంది నాయన అంటున్నాడు. అదన్నమాట. అశ్వ అన్న మాటలు, అశ్వాలో మంత్రశాక్యంగా ఆయన చెప్పాడమ్మా. ఆ అంటే ఒకటి, శ మెలికల శ ఒకటి, ఆ ఒకటి, వ 4. అశ్వ. స్వాలో ఆ ఉందిగా, స్వ స ఆ స్వ. మళ్ళీ ఆ అశ్వ. ఆ ఒకటి, స ఒకటి, ఆ ఒకటి, వ 4 అనగా మొత్తం 7. మొత్తం 7 అయినాయి మంత్రశాఖ్య ప్రకారంగా. సో ఈ 7 అశ్వ అన్న మాటకి సప్తధాతుమయ దేహము అని మంత్రశాస్త్ర రహస్యం. 7 ధాతువులతో నిర్మించబడింది ఈ శరీరం అని. ఇప్పుడు మీ శరీరాల్లో కూడా సప్త ధాతువులు ఉన్నాయి. అందులో 1, 2 గుర్తు, అవి వరుస క్రమం పుస్తకం చూస్తే. అందులో మేధ, మజ్జస్సు ఇవన్నీ. సప్తధాతువులు లేకుండా సృష్టి ఏముంటుందమ్మా. అస్థి, మేధ, అలానే సప్తారూఢం, అస్థి, మేధ, మధ్య, ఇంకా ఇవన్నీ సప్త ధాతువులు. ఇవి ఇంపార్టెంట్, ఇవి సృష్టికి. ఇవి లేకుండా సృష్టి లేదు అని. అవే సూర్యుడు సప్త
ఆయన సప్తారూఢం, రక్త, మాంస, మజ్జ కదా, మజ్జ, మేధ, ఇలా ఉన్నాయి, 7 ఉన్నాయి. సప్తధాతువులు 7. అలానే సప్తారూఢ, సప్త అని చెప్తారు. సృష్టి 7 అంటే సూర్యుడికి కూడా 7 గుర్రములు. అశ్వారూఢ అంటే 7 గుర్రాలు ఉంటాయి ఆయన్ని. ఏకచక్రం, ఒకటే చక్రం ఉంటుంది. అది సప్త. మరి ఆదిత్యుడి ఈ శ్లోకం చదివిన వాళ్ళకి తెలుసు. సప్తారూఢం అనే శ్లోకం ఉందిగా, అది మంత్రశాస్త్ర రహస్యం. సూర్యుడి శ్లోకం గురుగారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం వస్తుంది గురుగారు, సూర్యుడి శ్లోకం. అదేనమ్మా 7. మరి ఆయన్నే కదా మనకి ధాతువులకి ప్రదాత. ఆయన ఇస్తేనేగా, మనం సూర్యుడు ఉంటేనే కదా, ప్రాణ ప్రదాత కదమ్మా. ఆయన్నే ఇవ్వాలి సప్తధాతువులు. అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని మనకి ఇస్తున్నాడని. ఎస్ నాన్న చెప్పింది కరెక్ట్. ఆరూఢ అనుట చేత ఏంటంటే లోపలి సంకల్పములు అని. బయటేమో మనం, లోపల ఈ మధ్య ఈ సప్తధాతువులు లోపల ఉన్నవి, అవి స్థూలంగా బయటకు వచ్చినవి అని. ఆరూఢ, అమ్మవారు ఆరూఢ, వేదాలన్నీ తన దగ్గర పెట్టుకుంది కదా, అవన్నీ ఋషులు దర్శనం చేసుకుని బయటకు చూపించారు, రూఢ చేశారు. ఆరూఢ కాస్త రూఢ అయిందని. అమ్మవారు సప్తధాతువులుకి ఆమె అధిపతి కాబట్టి అవి బయటికి సూర్యుడి ద్వారా మనకి వచ్చేయని. ఆరూఢ అంటే అది సూర్యుడు 7 గుర్రాలు సప్తధాతువుల్ని తీసుకొచ్చి నీ శరీర నిర్మాణం చేస్తున్నాడని. అదనమాట అర్థం. కొద్దిగా మెటఫిజిక్స్ ఉంటుంది. ఇది నిజంగా అయితే వాస్తవంలో అది కరెక్ట్, సూర్యుడి ద్వారానే వస్తాయి. అధిష్ఠిత అనుట చేత క్రియాశక్తి అని. అవి ఎందుకు అధిష్ఠించింది? ఏదో పని చేయాలని నేను వచ్చాను. సో అధిష్ఠిత. ఏమిటా పని? సృష్టి కార్యము. ఆవృత అనుట చేత సర్వే సర్వత్రా ఉండునది అని అర్థం. ఆవృతం అంటే సర్వకాల అవస్థల్లో, అంటే సర్వే సర్వత్రా ఉంటుంది. నువ్వు ఉన్నా పోయినా కూడా ఆవిడ ఉంటుంది, ఆ ఆవృతం ఉంటుంది అని. ఎంతమంది వచ్చినా, ఎన్ని కాలాలు వచ్చినా, యుగాలు వచ్చినా ఆ ఆవృతం ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంటి ప్రహారీ గోడ అని. ఓం భూ ఓం భూ ఓం శువ. ఈ సృష్టి కొనసాగుతూనే ఉంటుంది నాయన. నువ్వు ఉన్నంత మాత్రాన సృష్టి అని, నువ్వు పోయిన తర్వాత సృష్టి లేదని కాదు, ఎప్పుడు ఇది సర్వత్రా. 1వ కోటి ఏమిటి? 1వ కోటి ఏమిటి? ఇడా పింగళ సుషుష్మ. 2వ కోటి ఏమిటి? సుషుష్మాంతర్గత. సుషుష్మలో ఇంకా 3 ఉన్నాయి సన్నగా. అమ్మవారు అంత సన్నగా, అదే అనోమనీయాన్ మహతో మయ్యాన్ అంటే. చెప్తాను అవేమిటి? చిత్రిని, వజ్రిని, బ్రహ్మాణి అన్న సూక్ష్మ నాడులు. ఆ నాడులు ఉంటాయి. ఎంత సూక్ష్మం అంటే అంత సూక్ష్మం. సుషుష్మయే చైతన్య శక్తి. ఇవన్నీ కలుపుకొని చైతన్య శక్తి. ఇప్పుడు కండ ఉందనుకో, కండ, ఇప్పుడు మగవాళ్ళు కండలు చూపిస్తుంటారే, అవునా, జిమ్ముల్లో. ఈ కండ ఏమిటి? ఎన్నో నరాల యొక్క గట్టి పడితే అక్కడ ఉబ్బుతుంది. అట్లా అన్నమాట అమ్మవారు. పుట్టిగా ఇలా అనంగానే ఉబ్బిపోవటం కాదు, లోపల ఎన్నో నరాలు అక్కడ ఉబ్బుతాయి. అట్లా అన్నమాట. బ్రహ్మాణి అన్న సూక్ష్మనాడు. సుషుష్మయే చైతన్య శక్తి. వీడేం చేస్తున్నాడు? కండలు చూపించేటప్పుడు చైతన్య శక్తిని అంతా అక్కడ చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోండి. ఇంకెందుకంటే మనం చెప్పలేం. ఎక్కడ చూపిస్తే అక్కడ చైతన్య శక్తి ఉంటుంది. అదంతా సుషుష్మ యొక్క శక్తి అని. గుండెల్లో కూడా చూడండి, పరిగెడుతున్నాం, ఏదో పులి ధర్ముతోందో సింహం ధర్ముతోందో, ఆయాసం వస్తున్నా ఆగావా చచ్చామే. అక్కడ ఈ సుషుష్మ శక్తి ఇంకా నడిపిస్తుంటుంది ముందుకి. నేను అది అలా అర్థం చేసుకోవాలి. అది ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి, 1వ కోటి అంటే 3 కలిపితే 1 కోటి. ఇడా పింగళ సుషుష్మ. అందులో ఎన్ని ఉన్నాయో ఒడిగి తెలియదు.
రెండవ కోటి సుషుష్మాంతర్గత చిత్రిని, వజ్రిని, బ్రహ్మాండి అన్న సూక్ష్మనాడులు ఉన్నాయి. అలానే సుషుష్మయే ఇవన్నీ కలిపితే సుషుష్మా శక్తి అని. నువ్వు బియ్యం బస్తా మోస్తున్నావంటే ఈ నాడులు 3 గట్టిగా కలిసినప్పుడు బస్తా మోస్తున్నావు. ఒక్క నాడి మీద వేసావంటే నాడి చితుకుతుంది అని. అంటే సుషుష్మ శక్తి ఎంత గొప్పదో చూడండి. మరి జంతువులు ఎలా మోస్తున్నాయి? దాని నడ్డి మీద వేస్తున్నాం కదమ్మా, గాడిద బరువు అంటారు చూడండి, అవునా? పాపం దానిది అలా ఉపయోగపడుతుంది ఒకళ్ళకి, అవునా? ఏనుగులు ఎలా మోస్తున్నాయి? దాని చైతన్య శక్తి ఎలా ఉంటుంది? తొండంలో ఉంటుంది. పెద్ద పెద్ద దుంగలు అడవుల్లో మరి చెట్లు నరుకుతారు కదా, మరి అవన్నీ మొయ్యాలంటే ఏనుగులతో మోయిస్తుంటారు. దానికి ఆ తొండంలో అంత శక్తి తీసుకొస్తుంది, చైతన్య శక్తి. ఇదంతా కూడా అమ్మవారు సుషుష్మ నుంచి వచ్చింది అని చెప్తున్నారు. ఇలా అమ్మవారు ఈమె కోటి కోటి విరావృత అంటే అది, అవునా? ఇక ఇంత ఇంత శక్తి మనం చూస్తున్నామంటే కళ్ళ ముందు, అరే వాడు ఎంత బరువు మోసాడరా అని ఆశ్చర్యపోతున్నావే. సృష్టి అంతా కూడా అటువంటి సుషుష్మ శక్తి మీద ఆధారపడిందిగా. మరి అదంతా శక్తి, అది అనోవనియాన్ మహతో మహియాన్ అని అందుకే అన్నారు. సుషుష్మ శక్తి చేయలేదంటూ ఏం లేదు. అది జాగృతం అయింది అంటే అనంత శక్తి అవుతుంది. అదే కాస్మిక్ ఎనర్జీ. పైనుంచి వచ్చే ముఖ్య ప్రాణం అంతా అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని చక్కగా పెట్టుకోవటం క్రియాయోగం ద్వారా. అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ నీ బ్రహ్మకచ్చం నుంచి నీ మూలాధారం దగ్గర ఎక్కడ అంటే చక్కగా ప్రవహించటం. ఏదో తేడా వచ్చింది అంటే ఆ చక్రం దగ్గర, మూలాధారం దగ్గర చక్రం ఏదైనా తేడా వచ్చింది అనుకో, లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి. కణితలు ఇటువంటివన్నీ, అల్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, ఇటువంటివన్నీ కూడా చక్రాల దగ్గర ఏదైనా తేడా వచ్చింది అంటే ముఖ్య ప్రాణశక్తి సరిగ్గా లేదని. అవి బయట కనిపిస్తూ ఉంటాయి జబ్బులు. మీకు ప్రజ్ఞా విలాసం చెప్పినప్పుడు అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఓ మై గాడ్ అంటారు. ఇంత జ్ఞానం పెట్టుకుని మనం ఎందుకు గురువు గారు ఈ వాడి మీద వీడి మీద ఆధారపడతాం? అంతా నీకే ఇచ్చి పంపించింది అమ్మవారు. నేను చక్కగా పెట్టుకున్నావు అనుకో సుషుష్మ నాడిని రోజు. అందుకే నేనేం చెప్పాను, కయ్యేల హరహీమని చేయమని చెప్పాను. అదే అందుకే అన్ని చక్రాలు 3వ కన్ను వరకు బాగుంటాయి అమ్మా అన్నారు. రోజు 108 సార్లు ఒకసారి చేయండి, 54 సార్లు చేయండి. మీకు ఏమైనా జబ్బులు ఉంటే నాకు వచ్చి చెప్పండి. చెయ్యం కదా మనం, చేయకుండా మనంతా ఆరంభ సూరత్వం. చేసేస్తా, అది చేసేస్తా. ఒకటి ఫస్ట్ రోజే హుషారు, అవునా? అంత హుషారంటే ఇంకా ఇంకా అదే పనిలో ఉంటాం ఆ రోజంతా. ఇక సినిమాలో చూస్తామే, అన్నా చెల్లెల సినిమా. ఆ ఒక్కరోజు చెల్లెలు కాపురం సినిమా, అదేదో చెల్లెలు సినిమా చిన్నప్పుడు ఇంట్లో చెల్లెల్ని కొట్టి వెళ్ళి ఆ సినిమా చూశాడు. మళ్ళీ ఇంటికి వచ్చి చెల్లెలంటే ప్రాణం అని 24 గంటలు తిరిగాడు. అదే ఆరంభ సూరత్వం. మళ్ళీ మర్నాడు నుంచి కొట్టటం, తిట్టటం, అరవటం, కొట్టుకోవటం. ఆరంభ సూరత్వం అలా. అందుకే ఇది దీక్షగా చేసే పనులు ఇవన్నీ. అమ్మవారి దగ్గర ఏంటంటే దీక్ష అందుకే పెట్టారు. దీక్షలు ఎందుకు పెట్టారు? దుర్గా అమ్మవారి దీక్ష, అయ్యప్ప దీక్ష అంటే ఇగో మన మనసు ఇట్లా ప్రవర్తిస్తుందని అశ్వారూఢ, ఈ అశ్వములు ఇంద్రియములు మన ఒక చోట కూర్చోపెట్టవు. దీనికి దీక్ష అనేది పెట్టాం, భయం అనేది కల్పించాం. కల్పిస్తే అప్పుడు ఆ మనసు భయంతో అన్నా కూర్చుంటుంది. 3వ రోజన్నా శ్రద్ధ అనేది వస్తుంది నెమ్మదిగా అని ఏమ్మా. సో అదియే ఉన్నేయ భూమికల్లో ఈ యొక్క సుషుష్మ శక్తి అన్నానే చైతన్య శక్తి అని. అది ఏ ఉన్నేయ భూమికలు అంటే ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి అది ఎలా ఉంటుంది అంటే ఉన్నీయ భూమికల్లో అది బ్రహ్మాణి అని రహస్యం. అది బ్రహ్మ అవుతుంది. అప్పుడు ఈ వజ్రిని చిత్రిని అనేవి పోతాయి. త్రిపుటి భంగం అయిపోయిన తర్వాత బ్రహ్మయే అహం బ్రహ్మాస్మి అవుతుంది అని. అర్థమైందా?
ఇది నేనేమనుకుంటున్నా అంటే మీకు ఈ నామానికి మూలాధారం గురించి కొద్దిగా ఎప్పుడో కలిపి చెప్పాలి, ఇంకా క్లారిటీ వస్తుంది. చెప్తాను. ప్రజ్ఞా విలాసంలో మూలాధారంలో ఎలా ఉంటుంది ఆ అమ్మవారు, ఆ చక్రములో ఎటువంటి కోరికలు, అంటే దళములలో ఉన్న దేవతలు ఎటువంటి కోరికల్ని ప్రేరేపిస్తూ ఉంటారు మనతో, దాన్ని ఎలా ఉపసంహారణం చేసుకోవటం, అక్కడ ఏ మంత్రం చెప్పి దాన్ని మనం ఆ కళని అక్కడి నుంచి పైకి జాగృతం చేయటం, కుండలిని శక్తిని జాగృతం చేయటం. అది ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉంటామా? ఉండం. ఎందుకంటే ఎదిగాం కదా. మరి కుండలిని శక్తి కూడా ఎదగాలి కదా. చక్ర విధ చేస్తేనే గానీ ఎదుగుదల అనేది ఉండదు. నువ్వు హృదయ స్థానంలోకి వస్తే సాయిబాబా అవుతావు, మూలాధారంలో ఉంటే పశువు అవుతావు. పశుపతినాథ్ అంటే అది, పశువులతో సమానం మనం. దాన్ని మనం ఏం చేసాము, హృదయ స్థానం దగ్గర షిరిడీ సాయిబాబా అనుకోండి, ఆ మందిరం దగ్గరకు తీసుకొచ్చాం. అక్కడ ఏముంటాయి, కరుణ, జాలి, దయ, అది విచ్చుకుంటుంది ఆ పద్మం. ఇక్కడున్న కళలన్నీ పైకి వచ్చేసాయి, తీసుకొచ్చేస్తుంది సుషుష్మ శక్తి. అంటే సూర్యకిరణాలన్నీ సూర్యుడిలోకి ఎలా వెళ్ళిపోతాయి సాయంత్రం, అలా అన్నీ వచ్చి నీ హృదయం అనే ఆత్మ సూర్యుడు ఉన్నాడే, అందులో కలిసిపోయినప్పుడు అది ఒక్కసారి హృదయం వికసిస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా ప్రేమ, జాలి, కరుణ, దయ ఇటువంటివన్నీ లక్షణాలు వస్తాయి అని దీని అర్థం. సింపుల్ గా చెప్పా. ఇది కూడా అర్థం కాకపోతే కష్టం. మీరే ఇంకా తెలుసుకోవాలి, అనుభూతిలో తెలుసుకోండి అంతే. ఎందుకంటే చెప్పకూడదు ఇవన్నీ. అనుభూతులు కొన్ని ఉన్నాయి, అవి వస్తాయి, మీకు తెలుస్తాయి. అవి కిరణాలు ఎలా, సూర్యకిరణాలు సాయంత్రం 5 అవుతే ఎలా వెళ్ళిపోతుంటాయి, ఎక్కడికి పోతున్నాయి? ఇంకో చోటికి పోవట్లేదు కదా. ఏ తారల్లోకో చంద్రుల్లోకే పోవట్లేదు, సూర్యుల్లోకే పోతున్నాయి. మరి నీ కిరణాలన్నీ, మూలాధార కిరణాలన్నీ నీ ఆత్మలోకి వెళ్లకుండా ఇంకెక్కడికి పోతాయి? అప్పుడు నీకు హృదయంలో స్వ అన్న ప్రేమ సర్వ అవుతుంది. నీ ప్రేమ అందరికీ పంచుతావు. నీకు తెలియకుండా నీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. జాలి, కరుణ, దయ, అమ్మవారి యొక్క మనసు వస్తుంది. అంటే హృదయంలో వీడు ఎదిగాడు అని, ఈ పశువు నుంచి వీడు మనిషిగా ఎదిగాడు అని. అది అసలైన ఉత్తమ పురుషుడు అంటే అదనమాట. ఉత్తమ పురుషుడు లక్షణాలు ఏంటి? హృదయ కమలాన్ని వికసింపజేసుకోవడం. అవతార పురుషులు విశుద్ధి చక్రం కూడా క్లీన్ చేసుకుంటారు, విశుద్ధిలో ఉంటారు వాళ్ళు అవతార పురుషులు. అందుకే వారు వాక్, వాళ్ళు ఏం చెప్పినా కూడా భగవద్గీత అవుతుంది. విశుద్ధి చక్రం మరి మంచి సంగీత కళా మంచి పాట పాడాలన్నా శ్రావ్యంగా విశుద్ధి చక్రం చక్కగా ఉంటే నీ మాట కూడా, నీ పాట కూడా అంత గొప్పగా ఉంటుంది. సాహిత్య ప్రబంధాలు రాస్తావు. మూలాధారంలో ఉండి ఏం రాస్తావు? పక్కింటి వాళ్ళ విషయాలే చెప్తూ ఉంటావు, అవునా? విశుద్ధి చక్రం దగ్గరకు వస్తే లోక వ్యవహారం చెప్తావు. లోకంలో సత్యం ఎక్కడుంది, ఇది సత్యము, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మాయా, ఇది ఇది అని చెప్తావు. హృదయం వికసించింది, ప్రేమ మన మీదే కాదు అందరి మీద చూపించాలండి అని. అది నీకు తెలియకుండా నువ్వు మూలాధారంలో ఉన్నప్పుడు రొట్టె ముక్క ఊరికి పెట్టవు. హృదయంలో ఉన్నప్పుడు ఎవరన్నా వెళుతుంటే జంతువు వచ్చి తోక ఒప్పుకుంటూ కుక్క వచ్చింది అనుకో, కుక్కకు పెడతావు. అదే చేశాడు సాయిబాబా. ఆ హృదయం అలా వికసించింది. అది అర్థమైందా? చక్రాల్లో ఉన్న గుణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఈ గుణాలు దాటాలి నువ్వు. అదే బ్రహ్మ, విష్ణు లోకం కూడా దాటిన తర్వాత వచ్చేది రుద్రలోకం. అదే త్రిపుటి. మూడో కను తెరుచుకోవటం అంటే సత్యం తెలుసుకోవటం అని. ఈ హృదయంలో ఉంటే విష్ణు మాయా జగత్, ఇది జగన్నాటకము అదనమాట. మనసే మాయ. ఇవన్నీ దీన్ని దాటటం అంటే నీ రెక్కలు ఉరపంజరములు, నీ యొక్క లంగ్స్ అవి గరుడ, దాని మీద వ్యవస్థ మధ్యలో ఉంటుంది గుండె, కొద్దిగా అటు తిరిగి ఉంటుంది లెఫ్ట్ లో. అదే అందులో ఉన్న విష్ణుమూర్తి ఈ యొక్క ఉరపంజరముల మధ్యలో కూర్చుని ఒక్కసారి పైకి వెళ్తాడు. అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సోహంగా వచ్చి, సోహంగా ప్రాణం వస్తుంది, ఓంగా వెళ్ళిపోతున్నాడు ఆయన అని. అదే విష్ణులోక ప్రాప్తి అంటే అది. అది చేస్తే వస్తుంది విష్ణులోక ప్రాప్తి. అర్థమైందా అమ్మా? సోలో సాధీసేయి.
హంలో హా తీసేయి. సో హా తీసేస్తే ఏం మిగిలింది? ఓ 0. ఓం. ఈ ఈ ఈ ఈ శ్వాస ఏమైంది? గరుడు అయ్యాడు. ఆత్మకి రెక్కలు వచ్చాయి అని, చిద్గగనంలో వెళుతోంది అని. లేదు అంటే లోకంలో తిరుగుతుంది, జాగల మాయలో తిరుగుతూ ఉంటుంది రెక్కలు కొట్టుకుంటూ. దీన్ని శ్వాసగా మార్చటం. సోహంని, ఈ డేగని గరుడుని చేయటం, గరుత్మంతుణ్ణి చేయటం అంటే ఓంకారం చేయటం అని. అప్పుడు నువ్వు చిద్గగన చంద్రిక. గురువు గారు రాస్తున్నారమ్మ, పుస్తకం అయిపోయింది, ప్రింటింగ్ వెళ్ళిపోతుంది. సో అది అక్కడ తిరుగుతావు, నీకు హద్దు అదుపు ఉండదు. ఆజ్ఞా చక్రం నుంచి నువ్వు చూసేవన్నీ ఉన్మని, ఇవన్నీ అవన్నీ ఆకాశాలు, చిద్గగనాలు, అమ్మవారి చిద్గగనాలు చూస్తావు. అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటూ అమ్మవారిలో కలిసిపోతావు అని. బ్రహ్మకచ్చం దగ్గరికి వస్తావు, లేదా శాస్త్రాల కమలం దగ్గరికి వస్తావురా పిచ్చివాడా అని చెప్తున్నాడు. సో ఈ గరుత్మంతుడిని, ఈ డాగని మనం కాంతి రెక్కలు చేయాలి, కాంతి ముఖ్య ప్రాణం చేయాలని. ఈ దశవిధ ప్రాణాలని ముఖ్య ప్రాణంగా మార్చటం, అది అర్థమైందా? అప్పుడు నువ్వు అమ్మవారు అవుతావు, చిన్న అమ్మవారుగా కూర్చుంటావు. గ్రామ దేవత అంటే 3వ కన్ను దగ్గర గ్రామ దేవత నుంచి మొదలు నీకు ఇంకా దేవత రూపాలు, చివరికి అమ్మవారు అవుతావని. బ్రహ్మకచ్చంలో రాజరాజేశ్వరి అవుతావని. ఇక్కడి నుంచి గ్రామ దేవతలు మొదలు, కులదేవతం, ఇష్ట దేవతలు, విష్ణువు, శివుడు, ఇవన్నీ దాటిన తర్వాత వచ్చేది పైన రాజరాజేశ్వరి స్థితి. అర్థమైందా? అది క్రియ. సో నువ్వు ఎక్కడి దాకా చేసావు? వేగగా ఉన్నంత వరకు క్రియ చేసావు, రెక్కలతో పని చేసావుగా, శ్వాసతో కొట్టుకుంటూనే ఉన్నావు. కొట్టుకుంటూనే నాకు క్రియ జరుగుతుంది స్వామి అని. ఇంకా ఆపులో ఎంతసార్లు కొట్టుకుంటావు, రెక్కలతో అలసిపోవు. నీకు తెలియకుండా అందులో నుంచి ఈ ఈ దశవిధ ప్రాణాలన్నీ కూడా ఈ క్రియాయోగంలో అన్ని ముఖ్య ప్రాణ రూపాంతరం చెందుతాయి, ఆత్మగా వచ్చేస్తాయి. ఆత్మకి శ్వాసతో పని ఏంటి? అదే ముఖ్య ప్రాణం. ఇదే మనకి ఖడ్గమాలలో బేరుండా అని వచ్చింది కదా గురుజీ. అర్థమైందా? భేరుండా, భేరుండా అది అవుతావు నువ్వు. భేరుండ పక్షి అవుతావు, కింద ఉట్టి గరుడ పక్షివి, అది భేరుండా పక్షి. కరెక్ట్ నాన్న, బాగా చెప్పావు తల్లి, భలే ఉందే నీకు, అమ్మవారి కృప. ధన్యవాదాలు గురు. భేరుండా అవుతావు, అది అది రహస్యం అన్నమాట. సో నువ్వు క్రియ శ్వాసతో చేసి నిష్క్రియంలోకి వెళ్తావు. నిష్క్రియ లక్షణమే ఆత్మ లక్షణం. ఆత్మకి పని ఏముందమ్మా? ఆత్మ శరీరంలోకి వస్తే పని, కానీ శరీరంలో దాటిపోయిన తర్వాత చనిపోయిన వాడికి పని ఏం చెప్తాం? బతుకున్న వాడికి చెప్తాం కానీ, అవునా? సో వాడు లేదు అక్కడ ఆత్మ. అది ఎలా బతుకుతుంది? ఇప్పుడు మనం పోయాము, మన ఆత్మ జీవాత్మ బయటకు వచ్చేసింది, ఎలా బతుకుతోంది? శ్వాసతో బతుకుతుందా ఆత్మ? 3వ కన్ను దగ్గర దానికి శ్వాసతో పని ఏంటి? నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలకి దాటిపోయింది, అది ముఖ్య ప్రాణం అయిపోయింది. మునులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ చేసేది అదే. అర్థమైందా మీకు రహస్యం? ఆ ముఖ్య ప్రాణంలో ఉంటారు వాళ్ళు, ఆ బ్రహ్మచింతనలో ఉంటారు వాళ్ళు. కొందరు చూడండి, జలస్తంభన విద్య అని దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, వాడికి కింద నీటిలో వాడు కొన్ని గంటలు ఉంటాడు శ్వాస లేకుండా. ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు కూడా యోగులు సగం తలకాయ అంతా కూడా భూమిలో తవ్వి మట్టి కప్పేసేసుకుని డబ్బులు యాచన చేస్తున్నారు. అంటే వాడు ఆ క్రియా యోగా చేసేది ఇలా ఉపయోగించుకుంటున్నాడు వాడు క్రియాయోగాన్ని. అందుకే మీ అందరికి నేను చెప్పింది ఏంటంటే, దీన్ని ప్రదర్శన చేయొద్దమ్మా. మన మన ప్రయాణం ఎప్పుడు పైనే, బేరుండాకి వెళ్ళాలి మనం. కొందరు అడ్డదారులు తొక్కుతారు, క్రియాయోగాన్ని ప్రదర్శన చేసి డబ్బులు సంపాదించుకుంటారు. వాడు పాపం వాడు యోగం అబ్బింది కానీ చదువు చట్టుబండలు లేవు కాబట్టి గుడ్డపరుచుకొని అందరూ డబ్బులు వేస్తే అవి సాయంత్రం కల్లా వాడు తీసుకుని పోతాడు. ఇంకోటి ఏంటి, అనుమా సిద్ధి, గరిమా సిద్ధి, అవన్నీ గాలిలో ఉన్నవన్నీ ముఖ్య ప్రాణం చేసేవంతా అంతే కదా. గాలిలో ఉన్న ఆ కాంతిని ఏం చేస్తున్నాయి? ఆ వస్తు రూపంలో తీసుకొచ్చి నీకు చేత్తో ఇస్తున్నాడు. అది రహస్యం, అది నేను చెప్తాను, అది రేపు క్లాస్లో చెప్తాను. మీరు చేయొద్దు అవన్నీ.
అటువంటి పనులు ఏమి చేయొద్దు మీరు. గురువు ఆజ్ఞ పాటించండి అంతే. అది జ్ఞానపరంగా చెప్పారు గురువు గారు. గాల్లోంచి విభూతి ఎలా తీస్తాడో చెప్తానమ్మా. అది ఎంతసేపు ఆచించిన టక్కు టమారాలు విద్యలు మనం చేయలేమా? అవునా? వద్దు. గురువు నాన్నగారు వద్దంటారు. ఎందుకు? ఇప్పుడు కలియుగ దైవంగా నేను అవతరించవచ్చు. మనకెందుకు అవన్నీ ఆ పాపాలు? అవునా? ఆయన ఏమంటాడంటే శరీరం ఉన్నంత వరకే అవి సిద్ధులు రా, తర్వాత ఏముంది, నీ శరీరంతో పోతాయి అంటాడు ఆయన. నీ ఆత్మ ఏంటి మరి, నీ పరిస్థితి అంటాడు. అందుకే మాకు గురువు ఆజ్ఞ మేము దాటం, ఎవరు దాటం, మాకు ఏమో వద్దు అంటాం. ఇప్పుడు ఎందుకు విభూతి గాలిలోంచి తీస్తేనే విభూతి ఏంటి? అక్కడ ఉందిగా డబ్బాలు, అది పెట్టుకోండి. అవునా? అలానే ఏ సిద్ధులైనా కూడా, ఏ అమ్మ యక్షిని సాధన, గంధర్వ సాధన వాళ్ళు వస్తారు. ఎందుకు రారు? వస్తారు. ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో కళ్ళము జీవిస్తా. అదే పెద్ద విశేషమే ఏంటి? ఎందుకు మనకి అప్సర సాధనలు, యక్షిణి సాధనలు, గంధర్వ సాధనలు అన్నీ చేయకూడదు. అవన్నీ వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మన 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 లక్ష్యం ఏంటో మన మన పనులు మనం చేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు సృష్టిలో. వాళ్ళ పనిలో మనం వెళ్ళి వేలు పెట్టడం ఎందుకు? అవునా? వాళ్ళకి ఆగ్రహం వచ్చిందనుకో, ఆ యక్షినికి ఆగ్రహం వచ్చిందంటే నిన్ను హతం చేస్తుంది. మళ్ళీ నీకు రక్షించుకునే ఇది ఉండాలి నీకు. చాలా ఉన్నాయి. ఒక దివ్య సంకల్పంతో గనక నువ్వు వాళ్ళని సాధన చేసావు అంటే వాళ్ళు ఇంక లోక కళ్యాణంగా ఊడిగం కూడా చేస్తారు. ఏ పనైనా చేస్తారు. అమ్మవారి భక్తుడు అలానే అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు, లోక కళ్యాణంగా వచ్చాడు, అమ్మ పనే తీసుకుని వచ్చాడు కాబట్టి వీడికి సహాయం చేయాలని వాళ్ళంతా వాళ్ళే వస్తారు. అంతేగాని మనం వాళ్ళ వెంట పడకూడదు అని. నాకు దర్శనాలు అవుతూ ఉంటాయి కదా, అందుకనే పట్టించుకోను అవన్నీ. యక్ష గాని గంధర్వులు గాని ఇలా వస్తూ ఉంటారు, నాదాలు వినిపిస్తూ ఉంటాయి. నా లోకం నాదే, నేను పట్టించుకోను. కానీ చాలా గొప్పగా ఉంటాయి గంధర్వ గానాలు అవన్నీ కూడా. నా అనుభూతులు చేస్తున్నాను. నేను ఎప్పుడు అమ్మవారి యొక్క బీజం చేసుకుంటాను. అన్న మాకేం అంటే గురువు ఆజ్ఞ నేను దాటను. అందుకే నాకు గురువు ఆజ్ఞ, గురువు అనుగ్రహం ఉన్న చోట అందరూ వస్తారు దేవతలు. అర్థమైందా? ఇది రహస్యం. అంతేగాని నా గొప్పతనం కాదు ఇక్కడ. సద్గురువుల అనుగ్రహం ఉంది అంటే నీ చుట్టూ దేవతలు తిరుగుతూ ఉంటారమ్మా. ఇదే నీకు ఇదే. శ్రీకృష్ణుడు చుట్టూ తిరగలే దేవతలు? అవునా? రాక్షస సంహారం అయినప్పుడు పూలవాన కురిపించారు కదా. మంచి పని చేస్తే ఆ దేవతలు నేను మెచ్చుకుంటారు. అంతేగాని వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ సాధన చేసి నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టి తర్వాత నీ ప్రాణం కూడా తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ ఉన్నాయి అమ్మా, మీకు తెలియని రహస్యాలు ఇవన్నీ. మంత్రంలో చాలా ఉన్నాయి ఏదైనా. అందుకే అల్టిమేట్ ఏంటంటే మన బాలమంత్రము పంచదశి, షోడశి, మహాషోడశి, క్రియాయోగము, నిష్క్రియాయోగము. ఈ మార్గంలో నువ్వు ఎప్పుడు ఉండు. ఇదే నీ జీవన విధానంగా మార్చుకో. ఇలానే నువ్వు బతుకు. నీకు ప్రపంచమే, ఈ లోకమే కాదు, ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, నీ ఆత్మ ఏ లోకంలో వెళుతున్నా కూడా అక్కడ దేవతలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గరికి. అంటే నువ్వు ప్రాణం పోయిన తర్వాత నువ్వు వెళ్ళే ఆత్మ నీ చుట్టూ వస్తారు, వాళ్ళు ఆశీర్వదించడానికి, దర్శనం చేసుకోవడానికి. అది అలా గొప్పగా వెళ్ళాలి. అదే అశ్వారూఢ దిష్టిరాశ్వ కోటి కోటి విరావృత అంటే అదనమాట. అమ్మవారి యొక్క నామం చేసి వాడు అక్కడికి వెళ్తున్నాడని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. అలా అని చెప్పి నువ్వు గొప్ప వాడు తక్కువ అని కాదు, వాళ్ళ వినయం అది. అర్థమైందా? సో ఒక్కొక్క నామం అదనమాట. అమ్మవారు అలా నిన్ను పెంచుతుంది. నీకు తెలియకుండా నేను పెంచుతుంది. నీకు చెప్పి నేను పెంచుతున్నానని ఎప్పుడు చేయదు అమ్మవారు. ఆ ఎదుగుదల నీ అంతటి నీకు కూడా ఒకసారి తెలియదు నేను ఇంత ఎదిగానా అని. అర్థమైందా? అది కూడా ఆ మాయలో పెడుతుంది. కానీ నీలో ఇంత శక్తి ఉందా అనేది కూడా నీకు కూడా తెలియదు. ఆంజనేయ స్వామిలో ఉంటుంది నీ పరిస్థితి. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అలానే చూస్తారు. నేను సామాన్యులానే కనిపిస్తా కానీ మళ్ళీ ఎంత ఉందో మనకే తెలియదు. ఎవరన్నా చెప్తే
అది ఆ శక్తి ఒక్కసారి ఆంజనేయ స్వామికి వచ్చినట్టు వచ్చేస్తుంది. అట్లా అన్నమాట. అట్లా అమ్మవారిని అదే గురువుల యొక్క అనుగ్రహం అంటే. వీడు కొద్దిగా శక్తి తెలిసింది అంటే వీడు ఆ అహంలో పడిపోతాడు. అందుకే నీ ఎదుగుదల నీకు చెప్పరు వాళ్ళు. అది రహస్యం. ఇదొక్కటి బాగా గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా జీవితంలో. అంతేగాని తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అని ఆ కుతూహలం వద్దు అంటాను. నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి చెప్తారు. నాకు దేవుళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు ఇది ఇచ్చారు, నేను ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఇది రహస్యము. మీ స్వ అనుభూతులన్నీ రహస్యంగా ఉంచండి అని. చెప్పుకునేవి చెప్పుకోండి. అన్నీ చెప్పమని కాదు ఇక్కడ. మీ యొక్క ఆధ్యాత్మికంలో ఉన్న రహస్యాలు ఎందుకు చెప్పాలి? అవునా? ఎవరికి చెప్పాలి? అర్హత ఉన్న వాళ్ళకి చెప్పాలి. వినయంగా చెప్పాలి. అది. అప్పుడు ఆ గురువులు నిన్ను కొద్దిగా మళ్ళీ ఇలా చెయ్యి నాన్న అంటారు. అలా నువ్వు పారామీటర్స్‌గా గురువులనో ఎవరినో పెట్టుకో. అంతేగాని ప్రతి వాళ్ళకి మనం నేను అది అనుకుంటూ తిరగటం కాదు. ఏమ్మా?